తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నందు ఇష్టం లేకపోయినా మురళిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో మురళి నందుల పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ నందు పెళ్లి ఆగిపోతుందో అదే మండపంలో నందు మురళి పెళ్లి వేడుక మొదలవుతుంది. అమ్మని పిలిస్తే బావుణ్ణు అని మురళి అనుకుంటాడు. కానీ శాంతి వస్తే మళ్ళీ గొడవ చేస్తుందని పిలవకుండా ఊరికే ఉండిపోతారు. ఇక మురళి నందుల పెళ్లి చూస్తూ జాను సంతోషంగా ఉంటుంది. సూర్య జానుతో మనం ఎప్పుడు అలా కూర్చుంటామని అంటే దానికి జాను నీ డెస్టినీని అడుగు అని సెటర్లు వేస్తుంది. మురళి నందు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. తర్వాత మురళి నందు మెల్లో తాళి కడతాడు. అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. నందు మాత్రం తన అమెరికా కలలు అన్ని కలలుగా మిగిలిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సింహాద్రి డల్లుగా ఉంటే జాను వెళ్ళి అక్షంతలు వేయండి అంకుల్ అని అంటుంది. తర్వాత సింహాద్రి చెవిలో అక్క పెళ్లి సమస్య తేలిపోయింది. ఇక తోట సమస్య మాత్రమే ఉన్నాయి అని అంటుంది. శాంతి మురళికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. ఇంటి చుట్టూ డబ్బు చప్పుళ్లతో బ్యాండ్ మేళాలతో సందడి చేయిస్తుంది. బాబిన్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ సందడిగా ఉంటారు. ఇంతలో మురళి నందుని పెళ్లి చేసుకొని వస్తాడు. అది తెలియని శాంతి మురళికి నందు కంటే మంచి సంబంధం అవ్వాలి అని మురళి కోసం హారతి తీసుకొస్తుంది. మురళి నందులను పెళ్లి బట్టల్లో చూసి శాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చేతిలో ఉన్న హారతి పళ్ళెం కింద పడేస్తుంది. వీధిలో అందరూ పెళ్లి చూపులకు ధూమ్ధామ్గా బయలుదేరావు. ఏకంగా నీ కొడుకు కోడల్నే తీసుకొచ్చాడు అని శాంతితో అంటారు. ఏంట్రా మురళి, ఏంట్రా ఇదంతా, నువ్వు నాకేం చెప్పావు? నందు పెళ్ళి అయిపోయిందమ్మా, అది అవ్వగానే పెళ్లి చూపులకు వెళ్దాం, నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదరా అని అంటుంది. నందుకు వచ్చిన సంబంధం వాళ్ళు మోసం చేశారమ్మా, పెళ్లి ఆగిపోయింది అని మురళి అంటాడు. ఆ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఈ అందాల రాశి నిన్ను చేసుకుంది. లేదంటే అతన్ని పెళ్లి చేసుకుని అమెరికా ఎగిరిపోయేది కదా. నిన్ను ఏమని తిట్టిందో గుర్తులేదా? కుట్టు పని చేసుకుంటాడు, జాకెట్లు కుట్టుకుంటాడు అని నానా మాటలు అంది, మర్చిపోయావా అని శాంతి అడుగుతుంది. అమ్మ, అంతా అనుకోకుండా జరిగింది అని మురళి అంటాడు. అత్త, ఆ పెళ్లి వాళ్ళు ఘోరంగా మోసం చేశారు అని జాను అంటే వాళ్ళు మోసం చేశారని నా కొడుకును చేసుకుందా? మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు తాళి ఎలా కట్టించుకుంది? బాగానే ప్లాన్ చేశావమ్మా జాను, నేనందరూ తెలివైన దానివే అంటే ఏదో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది నీ తెలివి. ఈ పెళ్ళిని నేను ఒప్పుకోను అని శాంతి అరుస్తుంది. కొడుకుతో రేయ్, తాళి నువ్వు తెంచుతావా లేదంటే నేనే తెంచేయాలా అని శాంతి అంటుంది. తాళి తెంపడం ఏంటమ్మా అని మురళి అంటే నువ్వు తెంపవా అని శాంతి నందు తాళి పట్టుకుంటుంది. మురళి శాంతి చేయి పట్టుకుంటాడు. ఎంతకీ శాంతి వదలకపోవడంతో జాను తాళి వదలమని శాంతిని తోసేస్తుంది. రేయ్, దాన్ని వదిలేసి ఇంట్లోకి రారా అని అంటుంది శాంతి. లేదమ్మా, వస్తే ఇద్దరం వస్తామని మురళి అంటాడు. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం అని శాంతి అంటుంది. అమ్మ, నందుపై ఉన్న ప్రేమ చంపుకోరా అని అంటే నీకోసం ఆ ప్రేమను చంపుకునేవాడిని, కానీ తన మెడలో 3 ముళ్ళు వేశాను. ప్రేమను చంపుకున్నంత ఈజీగా తాళి తెంపలేను కదమ్మా, దయచేసి అర్థం చేసుకో, మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించు అని అంటాడు మురళి. శాంతి కొడుకును ఆపి, రేయ్, వస్తే ఒకడి వేరే ఇంట్లోకి రా, లేదంటే ఈ తల్లి చచ్చింది అనుకుని వెనక్కి వెళ్ళిపో అని అంటుంది శాంతి. ఇక శారద తన ఇంట్లో అందరికీ మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇంతలో నందు మురళిని తీసుకుని జాను ఇంటికి వస్తుంది. కిన్నెర నందు వాళ్ళని చూసి నందక్క మురళి బావ ఇంటికి వచ్చారు అని చెప్తుంది. శారద చాలా కంగారు పడుతుంది. అందరూ బయటకు వెళ్ళి చూస్తారు. అమ్మ జాను ఏమైందే అని బామ్మ అంటే ఒక ఆవిడ ఆ బామ్మతో ఇంకేమై ఉంటుంది, ఆ శాంతి రూపాయి కట్నం లేకుండా కొడుకు పెళ్లి చేసుకుంటే ఊరుకుంటుందా అని అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.